పెసర పునుగుల పులావ్ని నేను ఎలా చేశానో మీరు అలా చేసేయండి. నానబెట్టిన పెసరపప్పుని జల్లిబొట్టులో వేసుకోండి. జీలకర్ర, అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పెసరపప్పు వేసి నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసి కరివేపాకు, తినే సోడా, ఉప్పు చిటికెడు వేయండి. ఫ్రీగా వస్తుంది. ఇలా కలిపి చిన్న చిన్న పునుగుల్లాగా వేసేయండి. వేగిన పునుగుల్ని తీసేసుకోండి. నూనె వేయండి, నెయ్యి వేయండి, మసాలా దినుసుల్ని వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, చీలికలుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేది, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఒకసారి తిప్పేద్దాం. 1.5 గ్లాస్ కొబ్బరి పాలు పోసేసుకున్నాం. పలావ్ మసాలా వేయండి, పసుపు, ఉప్పు వేసి తిప్పి టేస్ట్ చూసుకోండి. నానబెట్టి వడకట్టుకున్న పలావ్ బియ్యాన్ని వేసేయండి. బాస్మతి రైస్ ఒకసారి తిప్పి ఉడుకుతాంది కదా, తిప్పండి. పునుగులు పైన వేయండి, తిప్పొద్దు. ఒక విజిల్ రానివ్వండి. మంచి వాసన వస్తుంది. ఒక పెసర పునుగు పెట్టుకొని మనం తింటే అద్భుతం.